Hello guys, welcome back to my channel Appu Gardening Cooking. వీడియోలో మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా మల్లె మొక్కల్ని అవి ఎలా రీపాట్ చేసుకోవాలి అండ్ ఎలా సాయిల్ మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఏమేం ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనేది చూపిస్తాను. ఈ మల్లె మొక్కలు ఆల్మోస్ట్ ఒక 1.5 month అవుతుంది పర్చేస్ చేసి రీపాట్ చేశాక అవి ఏమాత్రం గ్రో అవుతున్నాయి అనేది కూడా చూపించాను వీడియోలో. ఈ మల్లె మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు మనం కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. ముందుగా 2 గుప్పెళ్ళు మస్టర్డ్ కేక్ పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో 2 గుప్పెళ్ళు బోన్ మీల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫర్టిలైజర్స్ యాడ్ చేయడం వల్ల ఫ్లవరింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది అండ్ ప్లాంట్ కూడా చాలా బుషీగా గ్రో అవుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఒక గుప్పెడు యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎన్పీకే కూడా అంతే, ఒక గుప్పెడు యాడ్ చేసుకోండి. ఎన్పీకే మెయిన్ యూజే ఇది, మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తాయి ప్లాంట్స్, ఎస్పెషలీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అండ్ ఇందులోనే కొన్ని సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ స్టాక్ పెట్టుకుంటాను ప్లాంట్స్ కోసం అని. అండ్ ఇప్పుడు చూపించేవన్నీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, అంటే మైక్రో బ్యాక్టీరియా మంచిగా డెవలప్ అవడానికి ఈ ఫర్టిలైజర్స్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇందులో నేను ట్రైకోడర్మా, సూడోమోనాస్, వామ్, అజోస్ప్రిలియం ఇవన్నీ మైక్రో బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఫర్టిలైజర్స్ ప్లాంట్స్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది. ఈ బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేయడం వల్ల సాయిల్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది. అండ్ ఆల్సో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా లేకపోతే గాజు పురుగులు అండ్ ఆల్సో నిమోటోడ్స్ అంటాము, అవి ప్లాంట్స్ కానీ ఎఫెక్ట్ అయిందనుకో ప్లాంట్ అనేది చచ్చిపోతుంది అండ్ సాయిల్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది బాగా. కేసు డైరెక్ట్ సాయిల్లో ఉన్న ఒక ప్లాంట్కి వచ్చింది అనుకోండి నిమోటోడ్స్, అదంతా స్ప్రెడ్ అయిపోయి మిగతా ప్లాంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ అన్ని చనిపోతాయి కూడా. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం మిక్సింగ్ అప్పుడే ఇలాంటి ఫర్టిలైజర్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఈ బయో ఫర్టిలైజర్స్ ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి అండ్ ఒకసారి పర్చేస్ చేస్తే మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్స్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఇది పర్చేస్ చేశాను, లాస్టింగ్ ఇప్పుడు అయిపోగొట్టేశాను. నేను ఏ ప్లాంట్స్ రీపాట్ చేసినా ఇవి మస్ట్ అండ్ షుడ్గా మిక్స్ చేస్తాను సాయిల్లో, అప్పుడైతేనే మంచిగా గ్రో అవుతాయి. ఈ ఫర్టిలైజర్స్ అన్ని మిక్స్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ చూపిస్తాను. ఇక్కడ 60% సాయిల్ తీసుకున్నాను, గార్డెన్ సాయిల్, 20% కౌ మాన్యూర్ తీసుకున్నాను, ఒక 10% కోకోపీట్ తీసుకొని ఇందులోనే మనం ఏవైతే ఫర్టిలైజర్స్ మిక్స్ చేసుకున్నామో అది ఒక హాఫ్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే ఫంగిసైడ్ యాడ్ చేసుకోండి. అండ్ ఫంగిసైడ్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి. మనం రీపాట్ చేశాక ఫంగస్ అండ్ అవి చనిపోకోకుండా ఈ ఫంగిసైడ్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటే సాయిల్ అనేది రెడీ. ఇప్పుడు మనం రీపాట్ చేసుకోవచ్చు ప్లాంట్స్కి. ఈ వీడియోలో పాట్స్ డ్రమ్లో ఎలా రీపాట్ చేసుకోవాలనేది చెప్తాను. ముందుగా అయితే ఇక్కడ పెయింట్ బకెట్ తీసుకున్నాను. మనం మామూలుగా స్క్రూ డ్రైవర్ ఉంటాయి కదా, అవి హీట్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ బాగా పెట్టుకుంటేనే వాటర్ అనేది మంచి డ్రైనేజ్ ఉంటుంది, లేదంటే అవి కొంచెం వాటర్ అనేది దాంట్లోనే ఉండిపోతే ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్లాంట్ని పెద్ద డ్రమ్లోకి రీపాట్ చేస్తున్నా. సో ముందుగా ఇలా బాగా హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్కి ఏమన్నా టైల్స్ ఆర్ రాయలు ఉంటాయి కదా అవి పెట్టేసి నేను ఒక లేయర్ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా తుప్పులు, వేరుశనగ తుప్పులు, అవి యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే గార్డెన్లో ఏమన్నా తీగలు అవన్నీ ఉంటాయి కదా, ఇదైతే అంతా శంకు పూల చెట్టు, నేను అంతా ట్రిమ్ చేసేసాను అండ్ వేరే చోట పెట్టుకున్నాను. సో ఆ ప్లాంట్ అంతా తీసేసి అదంతా స్టోర్ చేసుకొని ఇలా డ్రమ్లోకి యాడ్ చేశాను. మనం నార్మల్గా గార్డెన్లో ట్రిమ్ చేస్తుంటాం కదా, సో ఆ కొమ్మలన్నీ పడేయకుండా ఇలా ఒక చోట స్టోర్ చేసేసుకొని మనం ఏమన్నా ప్లాంట్స్ ఇలా టబ్స్ ఆర్ బకెట్లలో అలా పెట్టుకునేటప్పుడు రీయూజ్ చేసుకోండి. లేదంటే ఆ కొమ్మల్ని మల్చింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఎండిపోయిన కొమ్మల్ని కూడా యాడ్ చేసేసాక మనం ఏవైతే మిక్స్ చేసుకున్నామో సాయిల్ అదంతా ఫిల్ చేసేసాను 3/4. అండ్ ఇప్పుడు కొంచెం మనమైతే ఫర్టిలైజర్స్ మిక్స్ చేసుకున్నాం కదా అది కొంచెం స్ప్రింకిల్ చేశాను అండ్ కొంచెం ఫంగిసైడ్ కూడా యాడ్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే నేను 3/4 పార్టే సాయిల్తో డ్రమ్లో ఫిల్ చేశాను. ఎందుకంటే ప్లాంట్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేశాక నాకు మెయిన్ గోల్ ఏంటంటే ప్లాంట్ అనేది చాలా మంచిగా గ్రో అవ్వాలంటే మనం కిచెన్ కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది మంచిగా యాడ్ చేయాలి. సో ఇది పర్మనెంట్ ప్లాంటింగ్, మనం పదే రీపాట్ చేయము. సో పెద్ద డ్రమ్లో పెట్టేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ ఈ కంపోస్ట్ ఇవి ఎస్పెషలీ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా దాంతో బాగా ఫిల్ చేసి ప్లాంట్ని గ్రో చేయాలనేది నా గోల్.
ఇలా సాయిల్తో 3/4 పార్ట్ డ్రమ్ని ఫిల్ చేశాక మనం ఏవైతే ప్లాంట్స్ అనేది తెచ్చుకున్నామో అవి రీపాట్ చేయడమే. నేనైతే పెద్దది మల్లె మొక్క తీసుకున్నాను, సో అది ఇందులో పెడుతున్నా. ఇప్పుడు ఇది రీపాట్ చేసుకోవాలి. ముందుగా అయితే సాయిల్ని చెక్ చేసుకొని మనం తెచ్చుకున్న ప్లాంట్ని అది కొంచెం హార్డ్గా ఉంటే పక్కా మీరు కొంచెమన్నా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి బేస్. సాయిల్ని లూజ్ చేసుకోవడం వల్ల రూట్స్ అనేది మంచిగా స్ప్రెడ్ అయ్యి ప్లాంట్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది అండ్ కొత్త కొమ్మలు వచ్చి మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇలా సాయిల్ని లూజ్ చేసేసుకొని ప్లాంట్ పెట్టేసుకున్నాక సాయిల్తో కవర్ చేసేసుకోండి. ప్లాంట్ని రీపాట్ చేశాక ఇన్ కేస్ వర్షం పడేటట్టుంటే వాటర్ అనేది యాడ్ చేయకండి, కొంచెం డ్రై అయితేనే సాయిల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూపించేది అయితే ఎగ్జాక్ట్ రీపాట్ చేసిన 1.5 month తర్వాత ఈచ్ బ్రాంచ్కి బడ్స్ అనేది వచ్చినాయి. సో తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ప్లాంట్ని పెట్టుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇందులోకి నేను మెయిన్గా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్ పీల్స్, టమాటో పీల్స్ అండ్ ఆల్సో మనం పూజకి యూజ్ చేసుకున్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులోకి యాడ్ చేస్తున్నా. సో ఇవి యాడ్ చేయడం వల్ల ఫ్లవరింగ్ అనేది చాలా మంచిగా వస్తాయి ప్లాంట్స్కి. అండ్ ఈ ప్లాంట్ అనే కాదు, మీరు రోజ్ ప్లాంట్స్కైనా ఇవ్వచ్చు అండ్ ఏదైనా వెజిటేబుల్ ప్లాంట్స్కైనా ఇవ్వచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు, చాలా మంచిగా గ్రో అవుతాయి. సో మనం ఎప్పుడు ప్లాంట్స్ తెచ్చుకున్నా ఇమీడియట్గా రీపాట్ చేయకండి, అట్లీస్ట్ ఒక 1 week తర్వాత రీపాట్ చేయండి. సో దట్ ఆ ప్లాంట్స్ అనేది మన ఎన్విరాన్మెంట్కి సెట్ అవుతాయి. అండ్ ఇమీడియట్గా రీపాట్ చేసామంటే అవి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురై ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. సో 1 week తర్వాత రీపాట్ చేస్తే ప్లాంట్ అనేది 100% సర్వైవ్ అవుతుంది. సో ఎప్పుడన్నా మీరు ప్లాంట్స్ తెచ్చుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి, ఇమీడియట్గా అయితే అస్సలు రీపాట్ చేయకండి. సో ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ మొక్కలన్నీ ఇలానే పెట్టేసుకోవడమే. సో నేను పర్చేస్ చేసిన ప్లాంట్స్ని రీపాట్ చేశాక అవి ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఇది మల్లెలోనే ఇంకో వెరైటీ. దీని ఫ్లవర్ ఎలా ఉంటుందంటే చిన్న సైజ్ గులాబీ లాగా ఉంటుంది. అండ్ కొన్ని రోజ్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను కదా, అవి కూడా ఇదే ప్రాసెస్లోనే పెయింట్ బకెట్లో పెట్టుకున్నాను. అండ్ కొన్ని మల్లె మొక్కలు నేను డైరెక్ట్ సాయిల్లో కూడా పెట్టాను. సో సాయిల్లో అయితే చాలా మంచిగా గ్రో అవుతుంది డైరెక్ట్ సాయిల్లో. ఇదైతే పెట్టిన వీక్కి ఇలా మంచిగా ఆ బడ్స్ అనేది బ్లూమ్ అయినాయి, అంటే డైరెక్ట్ మనం నర్సరీలో నుంచి తెచ్చుకున్నప్పుడే ఉంటాయి కదా బడ్స్, అవి ఇవి. అండ్ ఇప్పుడు చూపించేది అయితే కరెక్ట్ 1.5 month తర్వాత అప్డేట్. కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చినాయి, ఈచ్ బ్రాంచ్కి కొత్త కొత్త బర్డ్స్ కూడా వస్తున్నాయి. సో ఎన్ని బ్రాంచెస్ వస్తే అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అండ్ ఇవి రీపాట్ చేశాక కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది మంచిగా ఇస్తే ప్లాంట్ అనేది బాగా గ్రో అయింది. అండ్ ఇదైతే కాగడాల్లో వైట్ కలర్, ఇది కూడా అంతే చాలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఇది కాగడాల్లో రెడ్ కలర్, అంటే బయట లేయర్ రెడ్ ఉంటుంది, లోపల వైట్ ఉంటుంది. ఇది పెయింట్ బకెట్లో పెట్టాను. అండ్ ఇంకో 2 ప్లాంట్స్ కూడా పెట్టాను. ఇదైతే మల్లె పూలోనే బర్డ్ అనేది చిన్నగా ఉంటుంది అండ్ ఫ్లవర్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇవి కూడా అంతే, బర్డ్స్ అనేది మంచిగా వస్తున్నాయి. ఈ వెరైటీ ప్లాంట్ కి చిగురికి చాలా మంచిగా బర్డ్స్ అనేది వస్తున్నాయి అండ్ చాలా మంచిగా కూడా గ్రో అవుతుంది. అండ్ ఇది విరజాజిలో బుష్ వెరైటీ, ఇది కూడా అంతే కొత్త చిగుళ్ళు అనేది స్టార్ట్ అయినాయి. అండ్ ఇదైతే మైసూర్ మల్లె, ఇది కూడా అంతే మంచిగా గ్రో అవుతుంది, కొత్త కొత్త బ్రాంచెస్ కూడా వచ్చినాయి, ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు. అండ్ మల్లె పువ్వుల్లోని ఇంకో కొంచెం పెద్ద సైజులో కూడా ఉంటుంది, ఇది ఆ వెరైటీ. ఇది కూడా అంతే చాలా బుషిగా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. సో చాలానే ఉన్నాయి నాతో మల్లెపూల వెరైటీ ప్లాంట్స్. ఇప్పుడు చూపించే మొక్క వచ్చి ఇది విరజాజిలో తీగ వెరైటీ, ఇది కూడా అంతే కొత్త కొత్త కొమ్మలకి మంచిగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ చాలా మంచిగా గ్రో అవుతుంది. నేను చూపించిన ప్రాసెస్లో గ్రో చేయండి, చాలా మంచిగా గ్రో అవుతాయి. మీకు కానీ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.